అందరికి నమస్కారం అండి. ఒక 2 రోజుల క్రితం గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఈవీఎం స్థాపన చేసి గెలిచిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్. ఇతను మొన్న 2 రోజుల క్రితం మీటింగ్‌లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొంచెం ఒక మాట మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటంటే అతను ఐడియాలజీ గురించిను, షేపింగ్ గురించి ఏదో ఐడియాలజీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ గురించి మాట్లాడాలా ఏదో అంటాడు కదా. ఈ రోజు వరకు పెమ్మసాని చంద్రశేఖర్ నేను ఒకటే అడుగుతున్నాను. నువ్వు ఎంపీ కదా, మీటింగ్ లో కూడా అంటున్నావు నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ ఖ్యాతి ఆత్మగౌరవం ఇది, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడాడు అంటున్నాడు కదా. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి, మొదటి వ్యక్తి ఎవడని ఉన్నారంటే నీ వెన్నుపోటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకో పెమ్మసాని. ఇప్పుడు నేను నీకు డైరెక్ట్ నేనే నిన్ను అడుగుతున్న ప్రశ్నలు నా సమాధానం చెప్పు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో నీ యొక్క ముఖ్యమంత్రి అర్ధరాత్రి పూట చిదంబరం కాళ్ళు పట్టుకోవడానికి చీకట్లో రాజకీయం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు. అప్పుడు తెలుగు జాతికి తాకట్టు పెట్టలేదా? తెలుగు జాతి ఆత్మగౌరవం నీకు పోలేదా? మొన్న రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, సమైక్యాంధ్ర అన్నప్పుడు మన తెలుగు జాతిని తాకట్టు పెట్టింది చంద్రబాబు నాయుడు కాదా పెమ్మసాని? నువ్వు అనుకుంటున్నావు ఇటు పక్కనేమో సమైక్యాంధ్ర అంటూ అటు పక్కన వెళ్ళి ప్యాకేజీ మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి అనేది. ఈ రోజు కూడా నీ యొక్క ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు మీరు చేసుకున్నట్టు చెప్పుకునే దద్దమ్మ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. నీ ప్రభుత్వంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏమిటి దాన్ని బయటకు వచ్చి చెప్పి మాట్లాడు. నువ్వు ఐడియాలజీ గురించి చెప్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి అభివృద్ధి ఐడియాలజీయే. గాంధీ తీసుకొచ్చిన స్వరాజ్యాన్ని, గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు. ఈరోజు సచివాలయాలు నడుస్తున్నాయి. ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, మీరు తల్లి దీవెనని పెట్టుకున్నారు. మీరు చేసేది ఎన్ని? ఎవరి అభివృద్ధి? జగన్మోహన్ రెడ్డి. మీరు చేసిన అభివృద్ధి ఏంటి? రాసలీలలు. చెప్తున్నా, రాసుకో చంద్రశేఖర్. రాసలీలలు, గంజాయి బ్యాచ్, పుట్టా మహేష్ ఎంపీ, ఏలూరు ఎంపీ, పేకాట శిబిరాలను ఎంపీ, ఇంకో ఎంపీ కూడా ఉన్నాడు చెప్తున్నాను. ఇంకోటి మట్టి మాఫియా, ఇసుక మాఫియా. నిన్నటికి నిన్న అరవ శ్రీధర్ అనే రైల్వే కోటర్ ఎమ్మెల్యే రాసలీలలు. ఇవాళ 2 రోజుల క్రితం ఒక తెలుగుదేశం నాయుడు దానికి చైర్మన్, అతని రాసలీలలు. మీరు చేస్తున్న ఇది అభివృద్ధి. మీరు అనుకున్న అభివృద్ధి ఇది. ఈ అభివృద్ధి గురించి నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ నాయకుడు గొప్పతనంగా చేశాడు ప్రజా పరిపాలన అంటే నువ్వు రావాలి బయటికి. ఏదో ఈవీఎంల ద్వారా గెలిచి ఈవీఎంల ద్వారా ఏదో జిమ్ముకి చేసి చేసిన దత్తమే నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతావు ఏంటి? నువ్వు లేపేస్తావా? అనుకుంటే లేపేస్తావా? అరే బాబు ఎంపీ గారు, నువ్వు అనుకుంటావేమో, మేము డిసైడ్ అయిపోతాం. నువ్వు అనుకున్న తర్వాతేమో మేము డిసైడ్గానే ఉన్నాం. నువ్వు అనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి మనుషులు మీలాగా ప్యాకేజీలకు డబ్బులు కక్కుర్తి పడేవాళ్ళు కాదు. దేనికైనా డిసైడే. మీరు ఇంతమందిని అరెస్ట్ చేసినా, ఇంతమంది భయపెట్టినా నా గడ్డం మీద ఎంట్రుకు కూడా ఊరట్లే ఎవడికి కూడా. మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారా ఏంటి? మా జగన్మోహన్ రెడ్డి గారిని 40% ఓట్ షేర్ ఉన్న నాయకుడు అతను. 132 కోట్ల మంది అభిమాన నాయకుడు అతను. అతని గురించి నువ్వు చులకనగా మాట్లాడుతున్నావు. నువ్వేమైనా ఉంటే ఏదైనా ఉంటే ప్రజా పరిపాలన గురించి రా, బయట మాట్లాడుకుందాం. నీ నాయకుడు చేసిన అభివృద్ధి ఏంటో, మా నాయకుడు చేసిన అభివృద్ధి ఏంటో అంతవరకే. కానీ
మా నాయకుడి గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ నీకైతే లేదు. మా నాయకుడి కానీ మాకైతే సంస్కారం ఉంది, నీకు ఆ సంస్కారం కూడా లేదు. మళ్ళీ నువ్వు అమెరికాలో ఏం చేసావో, ఎవరి కొంపలు దోచుకున్నావో నాకైతే తెలియదు. కానీ ఎన్ని కోట్లు సంపాదించావో, ఎవరి కొంపలు దోచుకొని సంపాదించావో మాకైతే తెలియదు. నువ్వు చేసిన ఏంటి? గుంటూరుకు వచ్చాడు మా జగన్మోహన్ రెడ్డి గారు, పారిపోయావే. నిజంగా నువ్వు నిజాయితీ పడేది కూర్చోబెట్టాలి కదా. మరి మా నాయకుడు వచ్చాడు, మిర్చి ఆటలకు అన్ని చోట్లకు వచ్చాడు, నువ్వు రాలేదే. నీకు దమ్ముందా? నీ దమ్ము లేనప్పుడు ఎందుకు మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు? తెలుగు జాతిని కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. తెలుగు జాతిని ప్రపంచంలో తాకట్టు పెట్టిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. గుర్తుందా మీకు? మీరు మా నాయకుడి గురించా? మా నాయకుడు ఇప్పుడు చెప్తున్నా, 76 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 4 సార్లు ముఖ్యమంత్రి, 52 సంవత్సరాల కుర్రోడితో ఉచ్చపోసుకుంటున్నాడు. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నీ నాయకుడు ఒక ముఖ్యమంత్రి, నువ్వు ఒక మినిస్టర్వి, నువ్వు ఒక ఎంపీవి. నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడతావా? ఈ రోజు ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల గుండె చప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజలకు ఆరాధ్య దేవుడు. అంతవరకు గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి జోలుకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ నాయకుల గురించి కానీ మాట్లాడితే నువ్వు అన్నా చూసా, తాట తీసి ఎండ అర్థం. తెలిసిపోయిందిగా రమేశాని. ఇక నీకే చెప్తున్నా, నువ్వు దమ్ముంటే ఎదుర్కో, మేము మాట్లాడింది సమాధానం చెప్పు.